నమస్తే, వెల్కమ్ టు పవర్ 9 మీడియా. నేను బ్రహ్మనాయుడు. ముందుగా మన పవర్ 9 మీడియా ప్రేక్షకులకు వీక్షకులకు నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి వెంటనే మన పవర్ 9 మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ప్రోటోకాల్ రగడ పిఠాపురంలో టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ రగిలించిన ఆ ప్రోటోకాల్ రగడ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా రగులుతూ ఉంది. ప్రోటోకాల్ ఎవరివ్వాలి, ఎవరికి ఇవ్వాలి? స్థానిక ఎమ్మెల్యే లేకుండా టీడీపీ ఇన్ఛార్జీలు అక్కడ కార్యక్రమాలు చేయొచ్చా? ప్రోటోకాల్ దాన్ని కదా అనేది. పిఠాపురం నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ నియోజకవర్గంలో చెక్కుల పంపిణీ కార్యక్రమానికి సంబంధించి ఒక హాల్లో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారుల ఫోటోలు బ్యానర్ పైన ముద్రించారు. అయితే ఆ హాలుకి దగ్గరగా ఎంట్రన్స్లో వెల్కమ్ బోర్డు ఏర్పాటు చేస్తూ స్థానిక ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు బ్యానర్ని ఏర్పాటు చేశారు. దాన్ని చూసి రగిలిపోయినటువంటి మాజీ ఎమ్మెల్యే టీడీపీ పిఠాపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఎస్విఎస్ఎన్ వర్మ మరి అధికారులతో గొడవపడ్డారు. ఆ తర్వాత వర్మ వర్సెస్ జనసేన నేతలుగా ఆ గొడవ జరిగింది. సరే, ఆ విషయాలు అందరికీ తెలుసు. ఇకపోతే మిగిలిన జనసేన పార్టీ నియోజకవర్గాల్లో అసలు ప్రోటోకాల్ వ్యవహారం ఎంత దారుణంగా ఉందో ఒకసారి చూద్దాం. ఇప్పుడు నేను చూపించబోయే ప్రొఫైలు తాడేపల్లిగూడెం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి వలవల మల్లికార్జునరావు గారు అలియాస్ వలవల బాబ్జీ గారి అఫీషియల్ ఫేస్బుక్ అకౌంట్ మీరు చూడవచ్చు. వలవల మల్లికార్జునరావు గారు తెలుగుదేశం పార్టీ తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఇన్ఛార్జి వారు. ఇది వారి యొక్క అఫీషియల్ ఫేస్బుక్ అకౌంట్, మీరు అందరూ కూడా చూడొచ్చు. ఇది తాడేపల్లిగూడెం వాసులు కూడా చాలా స్పష్టంగా తెలుసు. వారు ఆంధ్రప్రదేశ్ భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల బోర్డు చైర్మన్గా ఉన్నారు. తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నారు. వారు ఏం ఎమ్మెల్యే కాదు, సో ఎప్పుడు ఎమ్మెల్యేగా వారు పోటీ కూడా చేయలేదు. ఇక వారి ఫేస్బుక్లోనే నిన్న ఒక ఆశ్చర్యకరమైనటువంటి ఒక పోస్టు, అదేంటంటే వారు నిన్న పెట్టిన పోస్టు. ఈరోజు తాడేపల్లిగూడెం రూరల్ మండలం బంగారుగూడెం గ్రామంలో నిర్మించిన వాటర్ ట్యాంక్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నాను. ఎవరు? ఇన్ఛార్జి గారు. గ్రామ ప్రజలకు శుద్ధమైన తాగునీరు అందించే ఈ సదుపాయం ప్రారంభం కావడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్ చైర్మన్, తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు ముల్లపూడి బాపిరాజు గారు, ఆకాశపు స్వామి, పద్మనాభుని మురళి, సబ్నివిస్సు కృష్ణమోహన్, దాసరి అప్పన్న, గంధం సతీషు, పరిమి సురేషు, ముప్పిడి రమేషు, బుర్ల వెంకన్న, కుసులూరి రవిప్రసాదు, సోపన వెంకటరావు, అబ్బిన వెంకటరావు, అబ్బిన గోపాలకృష్ణ, ఆలపాటి నాగేశ్వరరావు, జాస్తి శేషారావు, అంబటి వాసు తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అంతా బాగానే ఉంది. మరి లోకల్ ఎమ్మెల్యే ఎక్కడ? లోకల్ ఎమ్మెల్యే కదా ఈ ప్రారంభోత్సవం చేయాల్సింది. జలజీవన్ మిషన్ ద్వారా ఏర్పాటు చేసినటువంటి వాటర్ ట్యాంకును ప్రారంభోత్సవం చేయాల్సింది ఎవరు? స్థానిక ఎమ్మెల్యే చేయాలి. అది కదా ప్రోటోకాలు. ఏ హోదాలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ గారు ఇక్కడ ప్రారంభోత్సవాలు చేస్తారు? ఓ పని చేయండి, ఇక పూర్తిగా అసెంబ్లీకి కూడా పోండి. మీరే పోయి ఆ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారి ప్లేస్ ఉంటుంది కదా, ఆ ప్లేస్లో కూర్చోండి. ఆయన రాకముందే మీరు సరిపోయింది. చూసారా? మీరు చూడొచ్చు, ఫోటోలు చూడొచ్చు. ప్రారంభోత్సవానికి వెళ్ళారంట, శంకుస్థాపన కాదు, ప్రారంభోత్సవానికి. వాటర్ ట్యాంకు ప్రారంభోత్సవానికి అసలు ప్రారంభించేది ఎవరు? జలజీవన మిషన్ ద్వారా ఏర్పాటు నిర్మించినటువంటి వాటర్ ట్యాంకు శంకుస్థాపన చేయాలన్నా, ప్రారంభించాలన్నా ఎవరు చేయాలి? స్థానిక ఎమ్మెల్యే కదా చేయాల్సింది. అది కదా ప్రోటోకాలు. అసలు ఎమ్మెల్యే చేసే పనులే టీడీపీ ఇన్ఛార్జీలు మీరు చేస్తే ఇంకెక్కడ పొత్తు ధర్మం? చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తా ఉన్నారు? పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తా ఉన్నారు? గ్రౌండ్లో ఒకరికొకరు కలిసిమెలిసి ముందుకు వెళ్ళాలి అన్నారు. సరే, ప్రోటోకాల్ వ్యవహారం మీరే మాట్లాడుతున్నారు. ప్రోటోకాల్ అంటే ఏంటి? అసలు ఎమ్మెల్యే ప్రోటోకాల్ లేకుండా ఇన్ఛార్జీలే చేసేస్తారా? ఓ పని చేయండి, ఎమ్మెల్యే సంతకాలు మీరే పెట్టేయండి. 21 నియోజకవర్గాలు, జనసేన ఎమ్మెల్యేలు 21 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలు సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ చేయించుకుంటున్నారు. తప్పులేదు, ఎందుకంటే వారు ఇన్ఛార్జీగా ఉన్నారు, వారి పార్టీ క్యాడర్ ఉంది, వారి ఓటర్లు ఉన్నారు, వారి మనుషులు ఉంటారు. వారి దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని తీసుకెళ్ళి ముఖ్యమంత్రి తెలుగుదేశం చంద్రబాబు గారు కాబట్టి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి, లేకపోతే సీఎం ఆఫీస్కి వెళ్ళి వారికి ఉన్న పరిచయాలతోటి సీఎంఆర్ఎఫ్ ఫండ్ వాళ్ళు బాధ్యతలకు ఇచ్చుకున్నారు. దాన్ని ఎవరు కూడా కాదనడానికి వీల్లేదు. ఏ పార్టీ, నేను సీఎంఆర్ఎఫ్ ఫండ్ విషయంలో అయితే మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే అది బాధ్యతలకు అందాల్సిన ఫండ్. అది ముఖ్యమంత్రి గారేమని, ఎమ్మెల్యే గారేమని, లేకపోతే టీడీపీ ఇన్ఛార్జ్ ఏమని ఎవరికి సంబంధించిన వాళ్ళు తెచ్చుకున్నారు. అవి పక్కన పెడితే
అసలు అధికారిక కార్యక్రమాలు అధికారిక ప్రారంభోత్సవాలకు సంబంధించి ఎట్లా ఎమ్మెల్యే గారు లేకుండా? సరే ఆయన రాలేదు, ఆయన రానప్పుడు అట్లీస్ట్ మీరు ఆయన వచ్చేంత వరకు ఆగాలి. ఆగారా? అట్లీస్ట్ ఆయనకు ఇన్ఫర్మేషన్ ఉందా? ఇన్ఫర్మేషన్ ఉన్నా ఆయన ఎందుకు రాలి తెలుసుకోవాలి. ఆయన వచ్చినప్పుడు కదా మీరు వెళ్ళాల్సింది, మీరు కలిసి కదా చేసుకోవాల్సింది. మీరే చేసేస్తే ఎలాగా? పిఠాపురం వరం గారికి కనపడవు ఇవి కదా మెయిన్. మరి ఇంకేమిస్తున్నట్టు, విలువ ఏమిస్తున్నట్టు? జనసేన ఎమ్మెల్యేలకు మీరు ఇచ్చే విలువ ఏంటి? బొలిశెట్టి శ్రీనివాస్ గారి పరిస్థితి ఎలా ఉంటే, ఎందుకంటే కాస్త నోరున్నాడు ఆయన గట్టిగా మాట్లాడేస్తాడు, కాస్త ఎవరికి భయపడే స్వభావం కాదండి. ఆయన పరిస్థితి ఎలా ఉంటే, నోట్లో నాలుగు లేని ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారు జనసేనలో. వారి పరిస్థితి పాపం ఇంకా వారి ఎవరికి చెప్పుకోలేక వదిలేసి ఉంటారు. మన ప్రాప్తం ఇంతవరకేలే, ఏదో చేసుకుందాం, మళ్ళీ వీళ్ళతో ఎందుకు మన గొడవ అని. కాబట్టి వలవల బాబ్జీ గారు తాడేపల్లిగూడెం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చూసారా? ప్రారంభోత్సవానికి వారు జనసేన ఎక్కడ లేదు, ఒక నాయకుడు కండవ లేదు, ఎమ్మెల్యే గారు లేరు, టీడీపీ ఇన్ఛార్జ్ గారే ఎమ్మెల్యే గారిలో వ్యవహరిస్తూ ఉన్నారు. మరి ఇంకేంటి ప్రోటోకాల్ ఏంటి అంటే, వారినేమి ఇక్కడ నేనేం తప్పు పట్టట్లా, కానీ వారు ప్రోటోకాల్ పాటించాలి కదా. ఎమ్మెల్యే గారితో పాటు కలిసి మీరు చేసుకోండి. ఇదే గనక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గారు ఉన్నటువంటి నియోజకవర్గంలో ఎవరైనా జనసేన ఇన్ఛార్జి కార్యక్రమానికి వెళ్తే ఆ ఎమ్మెల్యే గారు ఇన్ఛార్జి మీద కేసు పెట్టిస్తాడు, అందులో డౌటే లేదు. అసలు వెళ్ళి ధైర్యం వీళ్ళు చేయరు అనుకోండి, అది వేరే విషయం, అది మనం మాట్లాడకూడదు, డెప్త్కి వెళ్ళకూడదు. ఇది అక్కడ ఈ ఫోటోలు సాక్షాత్తు వలవల బాబ్జీ గారు ఆయన సోషల్ మీడియా ఆయన ఫేస్బుక్లో పెట్టుకున్నారు. ఈ వలవల బాబ్జీ గారు ఇన్ఛార్జి గారు, టీడీపీ ఇన్ఛార్జి గారు ఆయన ఫేస్బుక్లో పెట్టేసుకున్నారు. తాడేపల్లిగూడెం రూరల్ మండలం బంగారుగూడెం గ్రామం నిర్మించిన వాటర్ ట్యాంక్ ప్రారంభోత్సవం కార్యక్రమం ముఖ్య అతిథిగా పాల్గొన్నానని. మీరు పార్టీ కార్యక్రమంలో పాల్గొనండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు సంబంధించి ఆయన పెద్ద ఎత్తున అన్నింటిలో పాల్గొన్నాడు, వేరే చేస్తున్నాడు, దాన్ని ఎవరు తప్పట్లేదు. చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు కార్యక్రమం జన్మదిన సందర్భంగా తాడేపల్లిగూడెంలో ఆలయంలో పూజలు చేశారు. ఖచ్చితంగా బాబ్జీ గారికి దక్కాల్సిన గౌరవం అది, ఎందుకంటే ఆయన ఇన్ఛార్జ్ కాబట్టి, అక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ కాబట్టి వారి నాయకుడు పుట్టినరోజు చేసుకోవచ్చు. వారి పార్టీ సంబంధించిన మహానాడులు పెట్టుకున్నప్పుడు మొత్తం వారే వేదికల మీద ఉండి చేసుకోవచ్చు, అదేవిధంగా అన్నీ వారు చేసుకోవచ్చు. కానీ అధికారిక కార్యక్రమాల్లో ఏ విధంగా ఒక తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి జనసేన పార్టీ ఎమ్మెల్యేని క్రాస్ చేసుకొని వెళ్ళిపోయి తానే ప్రారంభోత్సవాల్లో ముఖ్య అతిథిగా తాను ఎలా పాల్గొంటాడు? ఇది పరిస్థితి. మళ్ళాంటి వాళ్ళని చూపిపోతే ఇది తెలీదు, మళ్ళాంటి మీడియాలు చూపిపోతే ఈ అసలు ఎవరు చూపించరు, మీకు తెలుసు కదా, ఎవరు చూపించరు, ఈ అసలు బయటికి రావు, వీటిని కప్పిపెట్టేస్తారు, సమాధి కట్టేస్తారు ఈ నిజాలని. మిగతా నియోజకవర్గాల్లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవులు ఇచ్చిన వాళ్ళని జనసేన పార్టీలో టీడీపీ ఎమ్మెల్యేలు కనీసం వారు ప్రమాణ స్వీకారం చేయనివ్వట్లా, 2 ఏళ్ళు అయిపోయింది ప్రభుత్వం వచ్చి. ఇలాగే ఉంటే గ్రౌండ్ లెవెల్లో పరిస్థితులు తారుమారు అవుతాయి. వారికి ఏదో నియోజకవర్గంగా 1-2 పదవులు ఇస్తారు, ఈ ఎమ్మెల్యేలు కనీసం వాళ్ళని ప్రమాణ స్వీకారం చేయనివ్వండి. లేకపోతే ఎలక్షన్ ముందు చెప్పాల్సింది, ఈ నియోజకవర్గంలో నామినేటెడ్ పదవులు జనసేనకి ఇవ్వడానికి లేదు, వాళ్ళ ఇష్టమైతేనే జనసేన వాళ్ళు ఓటేయండి అని మీరు ఎమ్మెల్యేలు చెప్పాలి. కొంతమంది వాళ్ళు ఎవరో కూడా మాట్లాడదాం 1 by 1. కాబట్టి ఇది నిజంగా చాలా ఆశ్చర్యకరమైనటువంటి అంశం. జలజీవన్ మిషన్ ద్వారా ఏర్పాటు చేసిన ఈ వాటర్ ట్యాంక్ ప్రారంభోత్సవం ఎమ్మెల్యే గారు లేకుండా టీడీపీ ఇన్ఛార్జ్ గారు చేయటం అద్భుతంగా ఉంది. పొత్తు ధర్మం చాలా స్ట్రాంగ్గా ఉంది. పొత్తు ధర్మం అనేది అందరూ పాటించాలండి. ఒక జనసేన వాళ్ళే పాటిస్తే సరిపోదు, టీడీపీ వాళ్ళు కూడా పొత్తు ధర్మాన్ని పాటించాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇది పరిస్థితి. మరి ఇవన్నీ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా ఆయన కఠినంగా చర్యలు తీసుకుంటాడు, సీరియస్ అవుతాడు. వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ తెలియగానే చంద్రబాబు గారు సీరియస్ అవుతారు, లోకేష్ గారు సీరియస్ అవుతారు. సో క్యాబినెట్లో చంద్రబాబు గారు మంత్రులందరూ క్లాస్ పీకుతాడు ఇవన్నీ తెలియగానే. కానీ ఇవి ఆయన దాకా వెళ్ళట్లేదు. ఆయన దృష్టికి వెళ్ళాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా ఉంది. లేకపోతే నియోజకవర్గాల్లో పరిస్థితి భవిష్యత్తులో చాలా దారుణంగా పరిస్థితులు మారేటువంటి ప్రభావం కనబడుతుంది.